తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. మే నెలలో ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటలో విని తెలుసుకుందాం. ప్రతి నెల వారు ఇచ్చేటువంటి ఫలితాలు విని చాలా మంది ముందు జాగ్రత్త పడుతున్నారు. ఖచ్చితంగా జాతకాల గురించి చెప్తే భయపెట్టడం అని అనుకుంటారు, కానీ ఇది ఒక హెచ్చరిక. జాగ్రత్త పడడానికి కొన్ని సూచనలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. కొన్నేళ్లుగా వారు చెప్తున్న విధానం బట్టి ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో మార్పులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురుగారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, రాశి ఫలితాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సాధారణంగా మే అంటే ఇప్పుడే ఉంటాయండి, మనకి ఉగాది అప్పుడే కదా అని అనుకుంటాం. ఆ తర్వాత కొత్తగా ఏంటంటే మళ్ళీ 1వ తారీఖు జనవరి 1న కూడా చెప్పించుకుంటున్నారు, చాలా మంది వింటూ ఉన్నారు. కానీ ప్రతి నెల స్థితిగతులు మారుతూనే ఉంటాయి కాబట్టి మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా నవగ్రహాల ఫలితాలు అంటే ముఖ్యంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల స్థితి మే నెల ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మనకి 14 మే దాకా మనకి సూర్యుడు వచ్చేసి మేషంలో ఉంటారు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, మెయిన్గా పాయింట్ కూడా ఏంటంటే ఏప్రిల్ 15 టు మే 15 ఎప్పుడైనా సరే రవి ఉచ్చస్థానంలో ఉంటాడు. అందుకే సూర్యుడు భగభగ మండిపోతుంటాడు అన్నమాట. అదే అక్టోబర్ 15 టు నవంబర్ 15 ఆపోజిట్ తులారాశిలో ఉంటాడు, అది నీచస్థానం అనమాట. అందుకే చలి విపరీతంగా ఉంటుంది. సో ఈ 15 మే నుంచి ఏమో మళ్ళీ మనకి వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, నెల్లాళ్ళు అక్కడ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మనకి 11 మే నుంచి మేషరాశిలో స్వస్థానంలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి గురువు వచ్చేసి మిథున రాశిలో ఉంటారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 14 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో బుధుడు కూడా అంతే, 14 మే నుంచి మిథున రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నమాట. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మే నెలలో ఈ స్థితి, ఈ గ్రహాలన్నీ కూడా ఈ ప్లేసెస్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. గురుగారు, వృశ్చిక రాశి వారి జాతక ఫలితం ఈ మే మాసంలో ఏ విధంగా ఉందంటారు? వృశ్చిక రాశి అనగా మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ఏంటంటే ప్రస్తుతం గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్లనే గురుబలం చాలా తక్కువగా ఉంది. సో దైవబలం తక్కువగా ఉంది, దైవానుగ్రహం తక్కువగా ఉంది. కొంచెం ఏ పనులైనా అడ్లు ఆటంకాలు కలగచ్చు, పోస్ట్ పోన్ అవుతాయి, డిలే ఉంటాయి, బ్రేక్స్ ఉంటాయి. మనకు కొంచెం బద్ధకంతో తర్వాత చూద్దామని మనం కొన్ని పక్కకు పెట్టేస్తూ ఉంటాం. ఇలా జరుగుతుంది మామూలుగా వేళ వ్యవహారం. వీరికి వచ్చేసి దత్తాత్రేయ స్వామి, అలాగే వినాయకుడు మరియు వెంకటేశ్వర స్వామి ఎక్కువగా ఇష్టంగా ఉంటారు. ఆ దేవుడిని పూజిస్తే మీకు చాలా మంచిది కూడా. అలాగే వీరికి పంచమ స్థానంలో శని ఉన్నారు, అది పర్లేదు, మిశ్రమ ఫలితాలు ఇస్తారు. రాహుకేతులు కూడా చతుర్థ దశమాల్లో ఉన్నారు, వాళ్ళు పర్వాలేదు. మెయిన్గా గురువే ఇంపార్టెంట్ అండి. సో అతను అష్టమంలో ఉండడం వల్ల చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. కానీ విద్యార్థులకి ఇది సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే అండి, మన జాతకరీత్యా లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉంటే కనుక తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకోవడం, లేదంటే తల్లిదండ్రులు దూరంగా ఉండి ఉద్యోగం చేయడం అనేది ఉంటుంది అన్నమాట. సో తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకోవడం అంటే ఏంటి, ఒక మంచి ర్యాంక్ సాధించడం, మంచి సీటు ఒక మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ దొరకడం, ఇవన్నీ మూలానే మనం తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి చదువుకుంటాం. అయితే ఎందుకు చదువుకుంటాం? సో ఈ విద్యార్థులకి మంచి ర్యాంక్ వస్తుంది అన్నమాట, మంచి అడ్మిషన్ వస్తుంది ఒక మంచి యూనివర్సిటీలో. సో దీని ద్వారా వాళ్ళు ఖచ్చితంగా వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవచ్చు, లేదంటే ఫారెన్ కూడా వెళ్ళి చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మెయిన్గా ఆరోగ్య విషయం వస్తే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. అంటే మరీ అంత పెద్ద పెద్ద అనారోగ్యాలు లేవండి, చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశ్యాధిపతి అయిన కుజుడు మటుకు స్వస్థానంలో మే 11 నుంచి వస్తారు కాబట్టి మెయిన్గా ధైర్యం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్య విషయం బాగుంటుంది కూడా. ఎందుకంటే కుజుడు మెయిన్ ఆరోగ్యకారకుడు కూడా. సో 11వ తారీఖు నుంచి స్వస్థానంలోకి వస్తారు కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది. మెయిన్గా ఇంకా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ సంబంధించిన ఇదే మనం రాశ్యాధిపతి చూస్తాం. ఆ రాశ్యాధిపతి కుజుడై మనకి స్వస్థానంలో ఉంది కాబట్టి హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ పరిపూర్ణంగా చేస్తాం. అలాగే సప్తమ స్థానంలో కూడా శుక్రుడు ఉంటాడు. సో కొంతమంది వివాహానికి ఎవరైనా ట్రై చేస్తున్నా, సంతానానికి ఎవరైనా ట్రై చేస్తున్నా కూడా ఖచ్చితంగా అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఎలాగో గురువు భాగ్యస్థానంలోకి వస్తాడండి, అప్పటి నుంచి చాలా బాగుంటుంది. సో అవివాహితులు వివాహం, సంతానం లేని వారు సంతానం కలగడం, ఇలాంటివన్నీ జరుగుతాయి జూన్ 2 తర్వాత.
కానీ ఇప్పుడు ప్రయత్నిస్తే మటుకు అవన్నీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వీరికి ప్రత్యేకంగా ఆర్థికంగా స్థితి ఎలా ఉంటుందండి? ఆర్థికంగా చూసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా గురువు అనే గ్రహాన్ని చూస్తామండి. ఇందాక కూడా చెప్పుకున్నాం. అలాంటి గురువు మనకు అష్టమంలో ఉన్నందుకు మిశ్రమంగా ఉన్నట్టు. సో జూన్ 2 వస్తే మళ్ళీ గురువు ఉచ్చ స్థానంలోకి వస్తాడు, భాగ్యస్థానంలోకి వస్తాడు. అప్పటి నుంచి వాళ్ళకి 3 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్. అందు గురించి అంటే మనం ఈ ఒక్క నెల మటుకు కొంచెం మామూలుగా ఉందని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మటుకు. ఒకవేళ అంటే కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే గురుగారు, ఏదైనా పనులు చేసినా అవి మధ్యలో ఆగిపోతూ ఉంటాయి అనే భావన. అంటే ప్రత్యేకంగా వీరి గురించి మాట్లాడితే వృశ్చిక రాశి వారు పరిహారం ఏదైనా చేసుకుంటే అవి క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందంట. తప్పకుండా పరిహారం మెయిన్గా ఏంటంటే వృశ్చిక రాశి అధిపతి మెయిన్గా కుజుడు, కానీ వృశ్చిక రాశిలో చంద్రుడు నీచలో ఉంటాడు. సో చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు, మాతృకారకుడు ఇందాక చెప్పుకున్నాడు. సో మనసు చంచలంగా ఉండడం, ఎప్పుడైతే ఆలోచన, ధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్, ఇక్కడ ఏముండదు అక్కడ ఏదో బాగుందా, లేకపోతే ఏదో జరుగుతుందా, లేకపోతే మన మీద ఏదో కుట్ర పనుతారా, మన గురించి ఎవరో ఏదో అనుకున్నా, ఇవన్నీ ఎంతసేపు వ్యావరింగ్గా ఉంటుంది ఆ వృశ్చిక రాశి వారికి. అంటే ఏ రాశిలోనూ చంద్రుడు నీచలో ఉన్నాడు. ఇదే చంద్రుడు మెయిన్గా ఆలోచన కారకుడు అన్నమాట. సో అధైర్యానికి కారకుడు, అనుమానానికి కారకుడు, ఇవన్నీ కూడా చంద్రుడే అండి. సో అలాంటి చంద్రుడు బాగుండాలంటే మెయిన్ ఏంటి, ముత్యం అనేది ఖచ్చితంగా ధరించాలి. ముత్యం 3 క్యారెట్స్ బంగారంలో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి సోమవారం రోజున ధరించాలి. ధరించే ముందు శివుడికైనా అమ్మవారికైనా అభిషేకంగా అర్చన కానీ చేయించుకొని పెట్టుకుంటే మంచిది. పర్మనెంట్గా చేతికి ఉంచుకోవాలి. అలాగే వీరికి బెస్ట్ రెమెడీ అంటే ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం. ఈ ఉపవాసం ఉంటే కనుక చాలా మంచిదండి. అలాగే ఈ చంద్రుడు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 10,000 సార్లు జపం చేయించి కేజీంపో బియ్యం, ఒక వైట్ లుంగి, 1000 రూపాయల వర్త్ వెండి ఐటమ్ దాని వేస్తే కనుక దోషం మొత్తం పోతుంది. సో ఈ పరిహారాలు పాటిస్తే చాలా మంచిది వృశ్చిక రాశి వారికి. పర్మనెంట్గా మటుకు ఈ పరిహారాలు పెట్టుకోవాలండి. ఇది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, ఎలాంటి అడ్డంకులను తొలగిపోతాయి. చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు గురువు. నమస్కారం. విన్నారు కదండి, మనలో చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా కావచ్చు, ప్రధానంగా ఏదైనా ఇల్లు యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకునే విషయం కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం విషయంలో కావచ్చు, ఇలా చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సరైన సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం గురువు గారు దగ్గర మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. వారిని కలవచ్చు మీరు. అయితే ముందుగా స్క్రీన్ మీద నేను ఇస్తున్న నెంబర్కి మీరు ఫస్ట్ కాల్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తే కనుక ఆ మెసేజెస్ అవన్నీ చెక్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే వెంటనే గురువు గారు కలవడం జరుగుతుంది. తద్వారా మీరు రిజల్ట్ అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము, యోగాలు మనకు అందుతాయి అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.